హైదరాబాద్ హయత్ నగరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త ఆంజనేయులు హతమార్చాడు. భార్యను హత్య చేసి పెయింటింగ్ డబ్బా పడి మృతి చెందిందని కట్టుకథ అల్లిన భర్త ఆంజనేయులు కూతుర్లు వచ్చి అనుమానంతో ఆరా తీయగా తానే చంపానని ఒప్పుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా మార్నింగ్ 5 o'clock నుంచి గొడవ అవుతుంది ఇంట్లో, వాళ్ళు చూసాము మేము అని చెప్పేసి మా నిఖితతో చెప్పారంట. వాళ్ళిద్దరు కూతుర్లకు వాళ్ళు ఇమీడియట్గా మా మామయ్య బ్రీజా కార్లో ఆయన కార్లో ఇంటి ముందర ఉన్న వాళ్ళిద్దరిని వాళ్ళ అశోక్ అని వేరే వాళ్ళ ఆంటీ వాళ్ళని హాస్పిటల్లో తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ యశోదగ్రాంగానే చనిపోయిందని చెప్పారు. కానీ మాకు అనుమానంతో మా నిఖిత రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ ఆయన ఏం చెప్పాడంటే మా మామయ్య ఏదో పైనుంచి వెళ్ళి పెయింట్ డబ్బాలు ఉన్నాయి, అక్కడ చీపురు ఉంది, అది తీస్తుంటే పైన స్టాండ్ నుంచి కింద పడిపోయింది, ఇక్కడ తల పగిలి బాగా రక్తం కారిపోయింది, అందుకని ఇమీడియట్గా చూసి చెప్పానని చెప్పారు. అయితే అలా అయితే కాదు, అక్కడి నుంచి మేము వెళ్ళినాక చూస్తే అక్కడ రక్తం మరకలు, ఆ ఇంట్లో గోడలు రక్తం మరకలు అవన్నీ చూస్తే మాకు ఎందుకో అనుమానం వచ్చింది. అట్లా అని చెప్పేసి మేము ఇమీడియట్గా హైట్నర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. చచ్చిపోయింది మా చెల్లె చచ్చిపోవడానికి కారణం మా బావే. ఒకటి ఏంటంటే మా నాయనతోడ పుట్టింది వాళ్ళ అమ్మ, వాళ్ళ బిడ్డను కూడా మా తమ్మునికి ఇవ్వటం, ఈ కక్షపూరితంగా చిన్న చిన్న గొడవలు దీనికి ప్రధానమైన కారణం. ఈ కారణం వల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్న బిడ్డ పెళ్లి కొరకు